రెండు బహుమతులు. పూర్వకాలమందు అమరావతి రెండు బహుమతులు. పూర్వకాలమందు అమరావతిలో ఒక గొప్ప కళా కేంద్రం ఉండేది. దేశ దేశాల నుండి విద్యార్థులు వచ్చి ఆ కేంద్రంలో చిత్రకళలు అభ్యసించేవారు. అక్కడి విద్యార్థులందరిలోనూ రత్నగేశుడు అనే బాలుడు అతి రమణీయమైన చిత్రాలు సృష్టించగలిగేవాడు. అవి చూచిన వారందరూ ఇతడు ముందు ముందు గొప్ప చిత్రకారుడవుతాడు, దేశానికి ఖ్యాతి తీసుకొస్తాడు అని అనుకునేవారు. ఆ కళా కేంద్రంలోనే జయప్రద, చంద్రప్రద అని మరిద్దరు పిల్లవాళ్ళు కూడా చిత్రకళ నేర్చుకుంటూ ఉన్నారు. నలుగురు రత్నగేశుణ్ణి ప్రసరించటం చూచి తోడి వాళ్ళైన ఈ ఇద్దరికి మనసులో రకరకాలైన భావాలు కలగొచ్చినాయి. జయప్రద ఒట్టి కుళ్ళుమోదు. ఎన్నాళ్ళు నేర్చినప్పటికీ రేఖలు గీయటమే సరిగ్గా చేతనైంది కాదు. ఇక బొమ్మలు వేసేదేమిటి, వాటికి రంగులు పూసేదేమిటి. 1000 జన్మలెత్తినా రత్నగేశుని సమీపాన ఉండటానికి తనకు అర్హత లేదని నిశ్చయించుకున్నాడు. అందుకని క్రమంగా అతని పైన అసూయ బయలుదేరింది. రత్నగేశుని పైన లేనిపోని అపనిందలు కల్పించి ప్రచారం చేసి అతని కీర్తి రూపం అవుదామని సంకల్పించాడు. నాటి నుంచి ఎలాగో రత్నగేశుని ప్రసక్తి తీసుకువచ్చి వాడి కళా కౌశల్యం ఏమిటో నాకు తెలిసినోయ్, ఆ చిత్రరూపం వాడికి మాస్టారే వేసి పెట్టారు, లేకపోతే అంత పసందుగా వేయగలడం వాడి మొహం అని అనేవాడు. మళ్ళీ ఇంకొక బొమ్మ వేయమనండి చూద్దాం అని సవాల్ చేసేవాడు. పోతే రెండో వాడైన చంద్రప్రభ చిత్తవృత్తి వేరు. ఇతడు ఇప్పుడిప్పుడే చిత్రకళ ప్రారంభించాడు. ఏనాడైతే రత్నగేశుని బొమ్మలను చూచాడో అప్పటి నుంచి అతన్ని తన గురువుగా భావించుకున్నాడు. గురువు చిత్తరువులన్నీ ఎవరైనా ప్రశ్నించినప్పుడు చంద్రప్రభకు ఆనందంతో ఒళ్ళు పులకరించేది. ఈ జీవితంలో ఎప్పటికైనా నేను గురువుగారంతటి వాడిని కాగలనా, అంతటి చక్కటి బొమ్మలు వేయగలుగుతానా, ఆయనను పొగిడినట్టే నన్ను లోకులు మెచ్చుకునే సుదినం ఏనాటికైనా వస్తుందా అని ఈ మోస్తరుగా అతడు లోలోన ఊవిల్లి ఊరుతూ ఉండేవాడు. తన గురువునకు ప్రతికూలంగా చేసే దుష్ప్రచారం చూచినప్పుడల్లా భరించలేక చంద్రప్రభ ఎంతగానో విచారించేవాడు. చంద్రప్రభ రత్నగేశుని చిత్తరువుల్ని మనసులో పెట్టుకొని అతి దీక్షతో పనిచేయసాగాడు. నిద్రలో కూడా అతనికి ఇదే ఆలాపన. అబ్బా, రత్నగేశుని బొమ్మకు నా బొమ్మకు ఎంత వ్యత్యాసం ఉన్నదో, అతని బొమ్మలాగా సరిగ్గా నేను ఎప్పటికి వేయగలను అని తప్పించేవాడు. కొద్ది కాలం కృషి చేయగానే అతని బొమ్మలు రత్నగేశుని బొమ్మలకు సమీపానికి రాసాగినాయి. ఇద్దరు బొమ్మలకు చాలా పోలికలు కనపడజొచ్చినాయి. ఈ ఊత చూచుకొని చంద్రప్రభ నేను త్వరలోనే రత్నగేశుని అయిపోతా అని ధైర్యం చెందాడు. ఇలా ఉండగా ఒకసారి కళాకేంద్రంలో ఒక బ్రహ్మాండమైన చిత్ర ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనకి ఖండాంతరాల నుండి పేరు మోసిన చిత్రకారులు వారి వారి చిత్రాలను పంపించారు. ఈ ప్రదర్శనానికి రత్నగేశుడు కూడా ఒక చిత్రరూపం తయారు చేశాడు. అంతా పూర్తయింది. ఇంకా తైలంతో మెరుగు పెట్టడమే తరువాయి. రత్నగేశుడు చిత్రించిన చిత్రాలన్నిట్లో ఇది మేటి చిత్రం. బహుమతి అతనికే వస్తుందని లోకం కోడే కూసింది. రత్నగేశునికి ఇంతటి కీర్తి వస్తుందంటే జయప్రభకు కన్ను కుట్టింది. తనకు ఎలానో ఊరు పేరు లేదు, స్నేహితుడికి ఖ్యాతి రావటం సహించలేడు. అందుకని అసూయగ్రస్తుడై జయప్రభ ఏం చేశాడంటే, రత్నగేశుడు ఆదమర్చి ఉండగా రాత్రికి రాత్రి అతనింటికి వెళ్ళాడు. మాయోపాయం చేసి కూడా తెచ్చిన ద్రావకాన్ని తీసి రత్నగేశుడు చిత్రానికి వేయదలిచిన తైలంలో కలిపేశాడు. రత్నగేశుడు తన చిత్రానికి మెరుగు పెట్టి అద్భుతంగా ముగించాడు. మర్నాడు ప్రదర్శనలు కిటకిటలాడుతున్నాయి. రత్నగేశునికే బహుమతి వస్తుందని ఏనాడో నిశ్చయించుకుని ఉన్న ప్రజలు కుతూహలంతో వేచి ఉన్నారు. పరీక్షాధికారులు ముందుగా రత్నగేశుని బొమ్మకు కట్టి ఉన్న తెరను ఉత్సాహంతో తొలగించారు. ఏమున్నది, బీటలు వారి మచ్చలు తేరిన ఒట్టి రంగులు తప్ప బొమ్మ లేదు, ఆకారం లేదు. అబ్బే, ఇది రత్నగేశుని చిత్రం కాదు అన్నారు అందరు. రత్నగేశుని చిత్రం అయి ఉండదు అన్నారు పరీక్షాధికారులు కూడా. రత్నగేశుడు వచ్చాడు, చూచుకున్నాడు. నేటితో నా పని సరి అంటూ నిస్పృహతో నేల కొరిగాడు. అంతలో చంద్రప్రభ కంగారుగా వచ్చాడు, చూచాడు. ఇదేమిటి, ఇది రత్నగేశుని చిత్రమే, కానీ ఇలా మారిపోయిందేమిటి? కపటం, మాయ, మోసం. ఆయన ఈ బొమ్మ వేసినప్పుడు నేను కళ్ళారా చూచాను. అదిగో, అంత లలితమైన రేఖలు వేయగల దివ్యహస్తం ఈ దేశంలో వేరొకటున్నదా? ఏదో దారుణం జరిగింది. నిజం నిలకడ మీద తెలియకపోదు. అధికారులు కనుక్కోవాలి, చర్య తీసుకోవాలి అంటూ అనేక విధాలా వాపోయాడు. అధికారులు కూడా రత్నగేశునికి కలిగిన కష్టదశకు జాలిపడ్డారు. చిత్తరువులోని రేఖలు చూచి ఆశ్చర్యం చెందారు. అయితేనేం, ఆ స్థితిలో అతని చిత్తరువుకు బహుమానం ఇయ్యలేమన్నారు. తర్వాత హాల్లోని చిత్రాలన్నిటిలోకి ఒకటి మాత్రం వారికి నచ్చింది. అది ఎవరిదో అని చూడగా చంద్రప్రభ వేసినదే. అతనికి బహుమతి ఇచ్చారు. చంద్రప్రభ వెంటనే ఆ బహుమతిని రత్నగేశు వద్దకు తీసుకుపోయి, మిత్రమా, నీ సామర్థ్యం ఎటువంటిదో నాకు తెలుసు, లోకానికి తెలుసు, పరీక్షాధికారులకు తెలుసు.
కానీ ఏం చేయగలం, దారుణం జరిగింది. అలా జరిగిన పక్షమందు ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచమంతటా నీ పేరు మ్రోగిపోయేది కదా. ఈ బహుమతి నీదే కాని నాది కాదు. నేను తీసుకోవటానికి నాకు అర్హత లేదు కనుక నీవే తీసుకో. నీకు నేను రెండో వానిగా ఉండటమే గౌరవంగా భావిస్తాను. నిన్ను మించటానికి నేను ప్రయత్నిస్తున్నాను. అయితే నేర్పు చేత, సాధన చేతనే నీ అంతటి వాడిని అవుతాను కానీ ఇటువంటి తుచ్చ పనుల వల్ల మాత్రం కాదు అంటూ హృదయ వేదన వెల్లడించాడు. చంద్రప్రభ చర్య చూచి పరీక్షాధికారులు నిశ్చేష్టులయ్యారు. ఈసారి 2 బహుమతులు నిర్ధారిస్తున్నాం. చిత్తరువులకు బహుమతి పొందటానికి రత్నగేశుడే అర్హుడైతే సౌశీల్యానికి బహుమతి పొందటానికి చంద్రప్రభ అర్హుడు అని చెప్పి ఇద్దరికి చెరొక బహుమానం ఇచ్చి సన్మానించారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.